సెవెన్ బై జీ బృందావన కాలనీ చిత్రంతో అందరికీ సుపరిచితమైన హీరో రవికృష్ణ. ఆ సినిమాలో రవికృష్ణ నటనకి ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. యూత్ ని ఆకట్టుకునే విభిన్న కథనంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాదు, ప్రేమ కథా చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. 2004లో వచ్చిన ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా, సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. రవికృష్ణ ఎవరో కాదు, ప్రముఖ దక్షిణాది నిర్మాత ఏఎం రత్నం తనయుడు. సెవెన్ బై జీ బృందావన్ కాలనీ మూవీ తర్వాత రవికృష్ణ వరుస సినిమాలు చేసినా అవి బోల్తా కొట్టడంతో ఇంత ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా హీరోగా నిలబడలేక సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశాడు. 2011 నుండి ఒక్క సినిమాలోనూ నటించని రవికృష్ణ పేరు ఎక్కడా వినబడలేదు. కానీ ఉన్నట్టుండి రవికృష్ణ కాదేమో అనే అనుమానం వచ్చే విధంగా ఉన్న ఒక భారీ శరీరంతో ఉన్న ఫోటో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపింది. సాధారణంగా ఒక సినిమా మోస్తరుగా ఆడినా కూడా అందులో నటించే నటులకు మంచి ఆఫర్స్ వస్తాయి. కానీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలో నటించాక కూడా రవికృష్ణ కెరియర్ చతికిల పడ్డం మాత్రం విశేషం. సెవెన్ బై జీ సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనియా మాత్రం ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అటు తండ్రి ఏఎం రత్నం సైతం ఇండస్ట్రీలో డౌన్ ఫాల్ అవ్వడంతో సినిమాల్లో నటనకు అవకాశాలు లేక, సొంత ప్రొడక్షన్ లేక, బయట వాళ్ళు అవకాశం ఇవ్వక ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు రవికృష్ణ. రవికృష్ణ అన్నయ్య జ్యోతికృష్ణ మాత్రం దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నారు. తరుణ్, త్రిష, శ్రేయ తారాగణంతో నీ మనసు నాకు తెలుసు అనే సినిమాకి దర్శకత్వం వహించి మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పరిచయమయ్యాడు జ్యోతికృష్ణ. తమిళ్, తెలుగు భాషల్లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తర్వాత తమ్ముడు రవికృష్ణ, ఇలియానా, తమన్నా హీరోయిన్స్ గా కేడి అనే తమిళ సినిమా తీశాడు. ఆ తర్వాత జ్యోతికృష్ణ హీరోగా మారి హూలాలాలా అనే సినిమా తీసినా అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా ఆక్సిజన్ అనే సినిమా డైరెక్ట్ చేసి పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇలా నటుడిగా, దర్శకుడిగా ఎదుగుతున్న జ్యోతికృష్ణ వివాహం ఆ మధ్యనే జరిగింది. అయితే ఆ ఫంక్షన్ లో రవికృష్ణను చూసిన ప్రతి ఒక్కరూ షాక్ తిన్నారు. అతన్ని సినీ ప్రముఖులు అసలు గుర్తుపట్టలేకపోయారట. తనంతట తాను చెప్పుకుంటే తప్ప ఎవరు అతన్ని రవికృష్ణ అని అనుకోలేదట. భారీ కాయంతో బొద్దుగా ఉన్న రవికృష్ణను చూసి టాలీవుడ్ ప్రముఖులు ఆశ్చర్యపోయినట్లు సమాచారం. ప్రస్తుతం స్లిమ్ అవ్వాలని కోరుకుంటున్న ఈ నిర్మాత పుత్రరత్నం త్వరలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. అది కూడా అన్నయ్య దర్శకత్వంలోనా లేక బయట వాళ్ళతో సినిమా చేస్తాడా అనే దానిపై స్పష్టత లేదు.